పరిశుద్ధాత్మ దేవుని కొందనాలు. అదేవిధంగా పరలోక దేవుని స్వరించిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు పేరా. అద్భుత రీతులు ఈ పరలోక దేవుని స్వర కార్యక్రమాన్ని దేవుడు మన అందరి కొరకు సిద్ధపరిచి ఉదయకాలంలో ఆయన మాటలు వినే గొప్ప అవకాశం దేవుడు ఇచ్చినందుకు ఆ పరలోక దేవుడిని మనందరూ కూడా స్తుతిద్దాం పిల్లరా. మీరు కూడా ఒక 10 నిమిషాలు కాబట్టి ఈ వాక్యాన్ని వినండి. ఆయన దాన్ని మీరు పొందుకోండి. మీ బంధుమిత్రులు కూడా వాక్యం విని ఇలా చేసి వారు కూడా గొప్ప ఆశీర్వాదాలు పొందుకుని ఇలా చేయండి. అన్యులకు కూడా పరిచయం చేయండి. వారు కూడా ఈ వాక్యం విని వాళ్ళు రక్షింపబడినప్పుడు ఆ పరలోకం దేవుడు ఎంతో సంతోషిస్తాడు. వారి జీవితాల్లో కూడా ఎంతో ఆనందం, అద్భుత కార్యాలు వారు కూడా చూడగలుగుతారు. ఓకే, ప్రార్థన చేసి వాక్యం ధ్యానం చేసుకుందాం. దేవి ఉదయకాల సమయంలో అద్భుత రీతిలో మరొకసారి పరలోక దేవుని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. వాక్యం బిడ్డలు అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లల, కీర్తన 19లో మనం చూసినట్టయితే పిల్లరా 13వ వచనంలో దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నేలనీయకము. కీర్తన 19వ కీర్తన 11వ వచనం, దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నేలనీయకము. చూసారా, ఆ భక్తుడు ప్రార్థన చేస్తున్నట్లుగా దురాభిమాన పాపములో పడకుండా నన్ను ఆపము, ఏ పాపము నన్ను నేలనీయకము. గట్టిగా చేద్దాం కదా. చాలా సార్లు ఈ లోక సంబంధంగా ఇందులో పడిపోకుండా ఉండాలని మనం కోరుకుంటాం. ఇందులో అప్పుల్లో పడిపోకూడదు, అనారోగ్యంలో పడిపోకూడదు, నిందల్లో పడిపోకూడదు, అవమానాల్లో పడిపోకూడదు, ఇటువంటి కష్టాల్లో శ్రమల్లో పడిపోకుండా జీవితం సంతోషంగా ఆనందంగా ఉండాలని మనం ఎల్లప్పుడూ కోరుకుంటాం. కానీ ఎప్పుడైనా ఏ పాపములైనా పడిపోకుండా నేను ఉండాలి అని ఎప్పుడూ ప్రార్థన చేస్తావా? మొహపు చూపుల్లో పడిపోకుండా ఉండాలి, అపవిత్ర తలంపులు అనే పాపంలో పడిపోకుండా ఉండాలి, లేదంటే నోటితో చేసే పాపంలో పడిపోకుండా బూతులు సరసోక్తులు అనే పాపం నా నోటంపటి రాకుండా ఉండాలి, లేదంటే అసూయ అనే పాపంలో పడిపోకూడదు, గర్వం అనే పాపంలో పడిపోకూడదు, లేదా అపవిత్ర తలంపుల ఆలోచన అనే పాపం పడిపోకూడదు, కపటమైన మాటలు, చెడు మాటలు, ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు చెప్పే యొక్క చెడు మాటలు, కపట మాటలు పడిపోకుండా ఉండాలి అని ఈ లోక సంబంధంగా ఏ పాపములైనా పడిపోకుండా నన్ను చేయి ప్రభా అని ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తాం పిల్లరా. అప్పులో పడిపోకూడదు, రోగులో కష్టాల్లో పడిపోకూడదు, ఇబ్బందులు పడిపోకుండా ప్రార్థన చేస్తా కదా. వాటితో పాటు కూడా ఏ పాపంలో పడిపోకుండా, ఏ తప్పు పొరపాటు పాపం చేయకుండా నా హృదయాన్ని మన శరీర కాపుదల దయచే ప్రభా అని ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తాం పిల్లరా. దావీదు అంటాడు ఇక్కడ, దురభిమానం పాపుల పడకుండా నీ సేవకునే ఆపు. చూసారా పిల్లరా, ఎంత అద్భుతమైన ప్రార్థన దావీదు చేస్తున్నాడో మీరు ఆలోచన చేయండి. దురభిమాన పాపుల పడిపోకుండా నాపు. ఎంత శ్రేష్టమైన ప్రార్థన, ఎంత మంచి ప్రార్థన ప్రియమైన వాళ్ళారా. ఈరోజు నీ జీవితంలో ఆ కష్టంలో, ఈ కష్టంలో, ఆ ఇరుకులు, ఆ ఇబ్బందులు, అందులో ఇందులో పడిపోకూడదు అని ప్రార్థన చేస్తావు. కానీ దావీదు చేసినట్టుగా దురభిమాన పాపము అంటే ఏ పాపంలో కూడా పడిపోకుండా నన్ను ఆపు ప్రభా అని ప్రార్థన చేస్తావా? ఆపమని అప్పుల్లో, రోగాలు, జబ్బుల, కష్టాలు, లోకక్షమ, శ్రమల్లో పడిపోకుండా ఆపని మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తుంటావు పిల్లరా. కానీ పాపంలో పడిపోకుండా ఉండాలని నువ్వెంత ప్రార్థన చేస్తున్నావు? నీ బిడ్డల కోసం, నీ కుటుంబ సభ్యుల కోసం, నీ బంధుమిత్రుల కోసం చేస్తావు. వాళ్ళకి ఏ కష్టం, ఏరికి ఇబ్బంది రాకుండా ఉండాలని మంచి ప్రార్థనే. అదే సమయంలో వాళ్ళు పాపం చేయకుండా ఉండాలని నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తున్నావు. యోబంట తన నీతిమౌనుడిగా యథార్థంగా జీవిస్తూ తన బిడ్డలు ఏ పాపం చేయకుండా ఉండాలని వాళ్ళ గురించి పొద్దున్నే శుభోదయాన్ని ప్రార్థన చేసి వాళ్ళందరి కోసం నిత్యం బలులు అర్పించేవాడట. యోబు గురించి వాక్యం ఉంటుంది, యోబు నీతిమంతుడు, పరిశుద్ధుడు, భూమి మీద అటువంటి వ్యక్తి లేడు అని దేవుడు యోబు గురించి మంచి సాక్ష్యం చెప్తుంటాడు. యోబు నీతిమంతుడు, పరిశుద్ధుడే కాదు, తన బిడ్డలో కూడా ఏ తప్పు పాపం చేయకుండా నీతిగా పరిశుద్ధంగా ఉండాలని ప్రతిరోజు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ నిత్యము వారి గురించి బలు అర్పిస్తాడట. ఇది నన్ను పిల్లరా, మనం పాపంలో పడిపోకుండా ఉండాలని తల్లిదండ్రులుగా మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం, మన బిడ్డలు పాపంలో పడిపోకుండా ఉండాలని వాళ్ళంత జాగ్రత్త చేస్తున్నాం పిల్లరా. మనం చేసే ప్రేయర్ ఏంటంటే, నాకు కష్టాలు ఇరుకుటి ఇబ్బందులు రాకూడదు, నా భార్య బిడ్డల కష్టాలు ఇరుకులు రాకుండా ఉండాలి
అని అనుకుంటా. నిజమే, అది ప్రార్థన మంచిదే. నీకు ఇబ్బందులు కష్టాలు రాకూడదు, నీ భార్య బిడ్డకి కష్టాలు ఇబ్బందులు రాకూడదు, నిజమే. మరి దావీదు చేసినట్టుగా, యోబు చేసినట్టుగా దురవమాన పాపంలో పడిపోకుండా నన్ను ఆపు, నా బిడ్డలను ఆపు, నా భార్యని నా భర్తను ఆపు అని ప్రార్థన చేస్తున్నావా? చూసారు, ఈ లోకం మన దృష్టి ఎలా ఉంటుందంటే పిల్లరా, ఈ లోకల కష్టాలు ఇరుకులు ఇబ్బందులు రాకపోతే చాలా అనుకుంటా. అసలు ఆ కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఎందుకు వస్తాయి? మన ప్రవర్తన, మన నడక బాగోపోతేనే ఇరుకులు ఇబ్బందులు వస్తాయి. న్యాయాధిపతుల్లో 14-15 సార్లు అక్కడ ఒక వాక్యం రాయబడి ఉంటది. ఇశ్రాయేలు ప్రజలు దోషులైన ప్రతిసారి వాళ్ళ శత్రువులకు అప్పగిస్తాడు. అప్పుడు వాళ్ళు ఆ బాధ తట్టుకోవాలి, శత్రువులు పెట్టి బాధ తట్టుకోలేక మొర్ర పెడితే అప్పుడు దేవుడు ఎవరినో అక్కడ రక్షకుని నియమించి ఆ శత్రుల బాధ నుంచి రక్షిస్తుంటాడు. మళ్ళీ వాళ్ళు దోషులైపోతారు, మళ్ళీ శత్రువులకు అప్పగిస్తాడు. మళ్ళీ వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళీ వాళ్ళని రక్షిస్తుంటాడు. ఇలాగూ అసలు ఈ లోకక్షమ కష్టాలు ఇరుకులు ఇబ్బందులు రావడానికి కారణం ఏంటంటే మనం చేసే తప్పులు పొరపాట్ల పాపాలే. వాటిని బట్టి చాలా కష్టాలు ఇరుకులు ఇబ్బందులు మన జీవితాల్లోకి వస్తుంటాయి. కష్టాలు ఇరుకులు ఇబ్బందులు రాకుండా ఆపమని అంటావు, కానీ దానికి కారణమైన పాపం అనేది మనలో లేకుండా చూసుకోవాలనే ఆలోచన మాత్రం మనకు ఉండదు పిల్లరా. పునాది లేకుండా పైన ఇల్లులా కడతామండి. పునాది నీకు ఉండాలి. ముందు దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏ తప్పు పొరపాటు పాపం చేయకుండా నువ్వు ఉంటే ఆటోమేటిక్గా కష్టాలు ఇరుకులు ఇబ్బందులు అనేవి నీ జీవితంలోకి రావు. అవి రాకుండా ఆపు, నువ్వు ప్రార్థన చేయవసరం లేదు. అవి రావు, నేను ఒక పని చేయాలి. ఏంటంటే వాక్యానికి విరుద్ధమైన ఏ తప్పు పొరపాటు పాపం చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా కష్టాలు అనేవి మన దగ్గరికి రావు. ఒకవేళ వచ్చినా దేవుడు వాక్యానుసారమైన ప్రవర్తన బట్టి, నడకను బట్టి దేవుడు వాటన్నిటి నుంచి విడిపిస్తాడు. మనకు స్వార్థం లేదా మనకి తెలియకపోవడం బట్టో తెలుసో మనం చేసే మిస్టేక్ ఏంటంటే పాపం చేయకుండా ఆపు ప్రభావం ప్రార్థన చెయ్యం. కష్టాలు ఇరుకులు ఇబ్బందులు రాకుండా ఆపు ప్రభావం ప్రార్థన చేస్తాం. ఎంతవరకు సాధ్యము? దావీదు అందుకే చేస్తాడు, దురవమాన పాపంలో పడకుండా నన్ను ఆపు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, పాపంలో పడిపోకుండా ఉండాలని మనం ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా కష్టాలు ఇరుకులు ఇబ్బందులైన నీ జీవితంలోకి రాకుండా ఉంటాయి పిల్లరా. ఈరోజు దేవుడు మన సంతోషంగా ఆనందంగా కోరుకుంటున్నాడు. ఆ సంతోష ఆనందం మనం పొందాలంటే పాపం అనే దాంట్లో పడిపోకుండా మన ప్రవర్తనని, మన హృదయాన్ని, మనిషిని, మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి పిల్లరా. అలా కనుక మనం కాపాడుకున్నట్టయితే ఏ పాపము, ఏ కష్టము, ఏ శ్రమలు, ఏ ఇబ్బందులు రావు. పాపంలో పడకుండా ఉంటే కష్టాలు ఇరుకులు ఇబ్బందులు రావు. పాపంలో పడిపోతే కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వాటంతలో అయ్యో వచ్చేస్తుంటాయి. దానివల్ల చాలా మంది ఎక్కడ జాగ్రత్తగా ఉంటున్నారంటే కష్టాలు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు పడుతున్నారు, కానీ కష్టాలు ఇరుకులు ఇబ్బందులు రాకుండా ఆపని ప్రార్థన చేస్తారు, కానీ దానికి కారణమైనటువంటి పాపంలో పడిపోకుండా ఉండనే ప్రార్థన మాత్రం చాలా మంది చేయట్లేదు. అసలు వచ్చే కష్టాలు ఇరుకులు ఇబ్బందులు రావడం దేనివల్ల? పాపంలో పడిపోవడం వల్లే. అందుకే భక్తులు ప్రార్థన చేస్తున్నారు, పాపంలో పడిపోకుండా నన్ను ఆపు. యోబు పాపం చేయకుండా తనుండి తన బిడ్డలు పాపం చేసి దేవునికి దూషిస్తారేమో, దేవునికి దూరం అయిపోతారేమో అని వాళ్ళ కోసం నిత్యం ప్రార్థన చేస్తూ వాళ్ళ గురించి కూడా నిత్యం బలు అర్పించేవాడు. అంటే ఏంటి? ఏదో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఏంటంటారు కదా. కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చిన తర్వాత నన్ను రక్షించు, నన్ను కాపాడు, కష్టాలు ఇరుకులు ఇబ్బందులు నన్ను విడిపించు అని ప్రార్థన చేయడం కంటే ఆ కష్టాలు ఇరుకులు ఇబ్బందులు రావడానికి కారణమైనటువంటి పాపమే చేయకుండా మానేస్తే అసలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు నీ జీవితంలోకి రావు. ఒకవేళ దేవుని చిత్తానుసారంగా వచ్చిన వాక్యానుసారం నీ ప్రవర్తన బట్టి, నీ నడకను బట్టి, నీ జీవితాన్ని బట్టి ఆ కష్టాలు ఇరుకులు ఇబ్బందులు దేవుడే తీసేస్తాడు. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుంచి యెహోవా విడిపిస్తాడు. నీతిమంతునికి చాలా ఆపదలు వస్తాయంట, కానీ దేవుడు విడిపిస్తాడు. ఎందుకు? అతను వాక్యానుసారంగా జీవిస్తున్నాడు కాబట్టి. యోబుకు వచ్చిన శ్రమలు ఎంత అండి? బిడ్డలు చనిపోతారు, భార్య దూరం అయిపోతే, వేల కొలది ఎకరాలు పోతాయి, వేల కొలది గొర్రెలు పోతాయి, వేల కొలది పనివారు పోతారు, వేల కొలది భూములు పోతాయి, ఆఖరికి తన శరీరం కూడా క్షీణించి ఎముకలు మిగులుతాయి. అయినా సరే రెండంతల ఆశ్చర్యం దేవుడు మేము ఎందుకు ఎన్ని పోయినాయో దానికి రెట్టింపు బిడ్డల్ని, గొర్రెల్ని, మేకల్ని, గాడిదల్ని, పనోళ్ళని, వేల కొలది ఎకరాలు వచ్చినాయి. తన శరీరం కూడా ఒక మంచి చంటి బిడ్డ జావాలంటే మంచి శరీరం ఆయనకు వచ్చేసింది. కారణం ఏంటి? తన పాపం చేయలేదు కాబట్టి. పాపం చెల్లేదు కాబట్టి పోయిన ఆస్తిపాస్తులు తిరిగి ఆయన రప్పించుకోగలిగాడు. ఇదన్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు రాకుండా కాపాడు అని ప్రార్థన చేస్తున్న మంచి ప్రార్థనే.
దానికంటే ముందు కూడా ఒక ప్రార్థన చేయి. ఏ పాపంలో పడిపోకుండా నా హృదయానికి, మనసుకి, శరీరానికి కాపుదలు దయచేయి. అసూయ, ఈర్ష్య, ద్వేషం, కామ, క్రోధ, మదమాస్తరులు, చెడు చూపులు, చెడు తలంపులు, ఆలోచన, అపితర తలంపులు, ఇట్లా ఏ పాపంలో పడిపోకుండా కాపాడని ప్రార్థన చెయ్యి. అప్పుడు ఆటోమేటిక్గా కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అనేవి రాకుండా దేవుడు కాపాడుతాడు. అటువంటి మంచి జీవితం మనందరం పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఓకే, ప్రార్థన చేద్దాం. దేవ, ఉదయకాల సమయంలో అద్భుత రీతిలో మీరు మాతో మాట్లాడుతున్నారు. అందుబట్టి నీ కొందనాలు తండ్రి. ఈ వాక్యని బిడ్డలు అందరి జీవితాలు గొప్ప కార్యాలు జరిగించు. అనారోగ్యంతో ముట్టి స్వస్థపరచండి. ఆర్థిక సమస్యల మేరకు విడుదల దయచేయండి దేవా. మనశాంతి దయచి, నెమ్మది దయచి, వివాహం కాని వారికి వివాహాలు దయచి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచి తండ్రి. ఎవరు ఎటువంటి పాపం చేయండి, పరిశుద్ధంగా ఉండే కృపను దయచే. గర్భంతో ఉన్న వాళ్ళకి సుఖం ప్రసవం దయచే. గర్భం లేని వారి కోసం ప్రార్థిస్తున్నాం, గర్భాన్ని దయచే తండ్రి. వివాహం కాని వారి కోసం వివాహం దయచే. బిడ్డలందరూ రాకపోకలు తోడుకోండి. మీ వాక్యం వింటున్న వాళ్ళు బంధుమిత్రులు రాకపోకలు తోడుకుంటామని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే ప్రియరా, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ప్రతిరోజు ఈ వాక్యం విని ఆయన గొప్ప ఆశీర్వాదాలు పొందుకోండి. ఆయన మాట ద్వారా మనతో మాట్లాడుతుండే కదా, ఆ మాట ప్రకారం జీవిద్దాం, ఆ గొప్ప ఆశీర్వాదాలు పొందుకోండి. ఇది పరలోక దేవుని స్వరం, ఇది మా స్వరం కాదు. పరలోకంలో దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు కనుక వినండి, ఆశీర్వాదాలు పొందుకోండి. ఓకే, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.